హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్. చాలామందికి అయితే అమౌంట్ అనేది పడడం లేదు. అలాగే కొంతమందికి అయితే సబ్సిడీ అమౌంట్ అనేది 50 రూపీస్ అలాగే 60 రూపీస్ పడుతున్నాయి. మరికొంతమందికి అయితే అసలు డబ్బులే పడడం లేదు. అసలు అమౌంట్ ఎందుకు పడడం లేదు అనేటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ను 2024 అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. అయితే మొదటి విడత గ్యాస్ సిలిండర్ అనేది మార్చి 31 డేట్ వరకు గడువిచ్చారు. ఈ లోపల మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు కొన్నా ఒక్క గ్యాస్ సిలిండర్కి మాత్రమే సబ్సిడీ అనేది వస్తుంది. ఈ లోపల అదేవిధంగా రెండో విడత గ్యాస్ సిలిండర్ అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్లో పడుతుంది. అయితే ఈ రెండో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమౌంట్ పడడానికి 4 మంత్స్ టైం అనేది ఉంటుంది. ఈ 4 మంత్స్లో మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు కొన్నా ఒక్క గ్యాస్ సిలిండర్కి మాత్రమే అమౌంట్ అనేది వస్తుంది. అలాగే మీరు గ్యాస్కి, ఆధార్ కార్డుకి, అదేవిధంగా బ్యాంక్కి ఈ మూడింటికి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఈకేవైసీ చేయించాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది చాలామంది అయితే అప్డేట్ చేయించరు. అప్డేట్ చేయించకుండా ఆధార్ కార్డు అనేది ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఈకేవైసీకి సంబంధించి ఎక్కడ కూడా తంబేయకుండా మీ ఆధార్ కార్డు చేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలానే ఉన్న వాళ్ళకి కూడా, అదేవిధంగా ఆధార్ కార్డు కూడా అప్డేట్లో లేకుండా ఉన్న వాళ్ళకి బ్లాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ గ్యాస్ సిలిండర్ అమౌంట్ అనేది పడదు. అప్పుడప్పుడు మనం ఎవరైనా తంబ ద్వారా కాకపోయినా సచివాలయంకి వెళ్ళి తంబ అనేది వేసి ఈకేవైసీ చేయించుకుంటూ ఉండాలి. అలా చేయించడం వల్ల మన ఆధార్ కార్డు అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా అప్డేట్ చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయించకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించాలి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు సబ్సిడీ డబ్బులు అనేవి పడవు. నెక్స్ట్ ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ పడాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి. అంటే మీకు గ్యాస్ ఏజెన్సీకి, గ్యాస్కి, అలాగే బ్యాంక్ బుక్కి, అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి ఇలా మూడింటికి కూడా లింక్ అయి ఉండాలి. ఇలా లింక్ అవ్వకపోయినా కూడా సబ్సిడీ అమౌంట్ అనేది పడదు. మీరు ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించాలి. ఒకసారి మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించలేదంటే అక్కడ వాళ్ళు చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది రాదు. మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టినా కూడా మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది రాదు. అదేవిధంగా మీరు రిటైర్ అయి పెన్షన్ పొంది ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది రాదు. అలాగే 4 చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది రాదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డులో అయినా, అదేవిధంగా మీ రేషన్ కార్డులో అయినా, అలాగే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన బుక్లో అయినా సరే మీ ఇంటి పేరు కానీ అలాగే మీ పేరు కానీ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే అలాంటి వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడదు. మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఆ లింక్ లేకపోయినా కూడా మీకు అమౌంట్ పడే అవకాశం ఉండదు. ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అమౌంట్ అనేది కంపల్సరీగా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.